నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 52వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీ భగవాను వాచ, భగవంతుడు ఇలా సెలవిచ్చాడు. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. తాత్పర్యం: ఓ అర్జున, ఇప్పటిదాకా నీ మనోనేత్రంతో నీవు చూసిన విశ్వరూపం చూడటానికి చాలా దుర్లభమైనది. ఆ విశ్వరూపం చూడటం అందరికీ సాధ్యం కాదు. దేవతలు కూడా అనిత్యము ఈ విశ్వరూపాన్ని చూడటానికి కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ దేవతలు అంటే మంచివారు, యోగులు, సాధకులు కాని వారికి కూడా పరమాత్మ విశ్వరూపం సాధ్యం కావడం లేదు. ఎందుకంటే వారు తమ మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్నారు, కోరికలను తగ్గించుకోలేకపోతున్నారు, తమకు ఇష్టం లేని వాటిని అంగీకరించలేకపోతున్నారు. అందుచేత వారు ఎన్ని దానాలు యాగాలు చేసినా నా అసలైన విశ్వరూపాన్ని చూడలేకపోతున్నారు అని తర్వాతి శ్లోకంలో వివరిస్తున్నాడు కృష్ణుడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.